హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. జనరల్ గా మనం ఒక మనిషిని చూసి వాళ్ళు ఫిట్ గా ఉన్నారా లేరా అని చెప్పేస్తూ ఉంటాం చాలా ఈజీగా. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళు కనిపిస్తే వీళ్ళు ఫిట్ గా ఉన్నారు అని చెప్తాం, లేదా కొంచెం సన్నగా కనిపించారంటే వీళ్ళు ఫిట్ గా లేరు అని చెప్తాం. కానీ జనరల్ గా అలా ఉండదండి. లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అంటే మనకి కనిపించేది ఫిట్నెస్ అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళు చాలా ఫిట్ గా ఉంటారు, ఒక్కొక్కసారి లావుగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్ గా ఉంటారు. సో ఇలాగా మనకు కనబడే దాంట్లో మనం ఫిట్నెస్ జడ్జ్ చేయడం చాలా రాంగ్. అండ్ ముఖ్యంగా ఫిట్నెస్ విషయానికి వచ్చేసరికండి ఫుడ్ అనేది చాలా మెయిన్ పోర్షన్ అన్నమాట. అంటే ఫుడ్ వల్లే మనం ఫిట్నెస్ గా ఉన్నా లేకపోయినా అంతా కూడా ఫుడ్ వల్లే. సో మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ గా ఉంటే చాలు. లావుగా ఉన్న సన్నగా ఉన్న అది కాదు, కానీ మెయిన్ ఫిట్ గా ఉంటాం అంటే స్టామినా ఉంటుంది అనమాట. సో స్టామినా అంటే చక్కగా డే అంతా కూడా అలసిపోకుండా వర్క్ చేసుకోవడం, యాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ కూడా మనకి స్టామినాలోకి వస్తాయి. సో ఫుడ్ విషయం అనగానే జనరల్ గా అందరూ చేసుకునేది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇలా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. కొంతమంది ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, కొంతమంది చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా ఫుడ్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మరీ ఎక్కువ అవ్వకూడదు, అలాగని మరీ తక్కువ అవ్వకూడదు. సో చక్కగా ఎప్పుడైతే ఫుడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఫిట్ గా ఉంటాం అనమాట. ఓకే, సో ఈ రోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తో వచ్చేసాను. అంటే ఫిట్ గా ఉండే బ్రేక్ఫాస్ట్. ఇది తిన్నా కూడా చక్కగా మీ హెల్త్ ని కాపాడుకోవచ్చు. ఆల్మోస్ట్ నేను డైలీ అలాంటివే చెప్తున్నా అనుకోండి. మరి ఈ రోజు కూడా ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ పాలకూర ఉలువల ఆమ్లెట్. సో ఆమ్లెట్ జనరల్ గా చేసుకుంటాం, వీటి కాంబినేషన్ తో ఇప్పుడు నేను చేయబోతున్నాను. చక్కగా ఫాలో అయిపోండి. పాలకూర ఉలువల ఆమ్లెట్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఉలవల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఉలవలు వేసుకుందాం. వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో ఉలవలు రోస్ట్ అయిపోయి కదా, ఆఫ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొక ప్యాన్ తీసుకుందాం. ఇది కూడా ఆన్ చేసుకొని ఇందులో నూనె వేసుకుందాం. ఓకే, సో నూనె కొంచెం వేడవ్వాలి మనకి. ఇందులో పాలకూర వేసుకుని లైట్ గా ఫ్రై చేయాలి. జనరల్ గా పాలకూర మీరు తినగలరు అంటే పచ్చిగా తినడమే చాలా బెటర్. పచ్చిగా అంటే మన ఇంట్లోనే మిక్స్ చేసేటప్పుడు ఫ్రై చేసి వేసుకోకుండా డైరెక్ట్ గా వేసుకోవడం అనమాట. ఆమ్లెట్ చేసేటప్పుడు మీరు ఎగ్ లోనే డైరెక్ట్ పాలకూర వేసి, మీరు ఎలాగో రోస్ట్ చేస్తారు కాబట్టి ఆమ్లెట్ ని అలా వేసుకున్నా బెటర్. లేదు పచ్చిగా తినలేమో అనుకుంటే ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుంటే పర్లేదు. అలాగని చెప్పి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, జస్ట్ కొంచెం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పాలకూర వేసుకుందాం. సో పాలకూర మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. అండ్ పాలకూర ఒకటి చాలా 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 మంచిది, ముఖ్యంగా కళ్ళకి. మన ఐస్ ప్రాబ్లం కానీ కొంచెం సైట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ పాలకూర తీసుకోవడం వల్ల సైట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా కొంచెం అలా మెయింటైన్ చేయగలరు. అండ్ చిన్నప్పటి నుంచే మనకు అలవాటు ఉందనుకోండి, ఈ సైట్ ప్రాబ్లం కానీ ఐ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఎక్కువ రావు. అండ్ పాలకూర ఇన్స్టెంట్ ఎనర్జీ అని చెప్తూ ఉంటారు. అంటే కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి పాలకూర పప్పు, పాలకూర కర్రీ, కొంతమంది జస్ట్ ఇలా ఫ్రై చేసుకొని పోపు వేసుకొని తింటూ ఉంటారు. సో అదైనా కూడా పర్లేదు, అలాగైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇందులో పాలకూరలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. సో ఇందులో నేను ఓన్లీ మిరియాల పొడి వేస్తున్నా, అంటే కారం కానీ మిర్చి కానీ ఇవేం యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఈ ఘాట్ అనేది సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అన్ని యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ కారం వేసుకుంటే కొంచెం స్పైసీగా అయిపోవడం ఇవన్నీ అవుతుంది కాబట్టి కొంచెం లైట్గా పెప్పర్ వేసిన టేస్ట్ కోసం. లేదు కావాలి అనుకుంటే కొంచెం స్పైసీనెస్ కావాలి, తినలేము అనుకుంటే కొంచెం మీరు కారం కానీ లేదా మిర్చి కానీ ప్రిఫర్ చేయండి.
సో ఇది కూడా ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఇందులోనే ఉప్పు కూడా వేసేద్దాం. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఉలువలు కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వెళ్ళి మిక్సీ జార్ తెచ్చుకొని మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకుందాం. సో పౌడర్ కూడా రెడీ అయిపోయిన ఉలువల పౌడర్. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం ఆమ్లెట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం హీట్ చేసుకుందాం. సో ఉలువల్ని పౌడర్ చేసి పెట్టేసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పాలకూర మిశ్రమం ఉంది కదా, దీంట్లోకి ఈ ఉలువల పౌడర్ని వేసుకోవాలి. ఈ ఉలువల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో ఎగ్ వేసుకుందాం. అండ్ ఇందులోనే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఉలవలు అండ్ పాలకూర, ఇది కూడా ఇందులో వేసేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇంకా ఆమ్లెట్ వేసుకోవడమే. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకే, అండ్ దీని చుట్టూరా కూడా మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఎక్కువ మాడకూడదు. సో ఒకవైపు కాలింది ఆల్రెడీ, దీన్ని రెండో వైపు కూడా తిప్పుకుందాం. సో ఇది రెండో వైపు కూడా కాలింది. ఆఫ్ చేసేసుకొని ఇంకా ఫైనల్గా దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అండ్ దీన్ని సర్వ్ చేసే ముందు పైనుంచి కొంచెం చీజ్ తురుముకొని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మరీ ఎక్కువ వేయద్దు, జస్ట్ లైట్గా ఆ టేస్ట్ తెలిస్తే చాలు. సో చూసారు కదా, పాలకూర ఉలువల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని మరొకసారి చూసేద్దాం. పాలకూర ఉలువల ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: ఉలువలు 1/2 కప్పు, పాలకూర 1 కప్పు, ఎగ్ 1,
మిరియాల పొడి 1 టీ స్పూన్, చీజ్ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు. పాలకూర ఉలువల ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో ఉలువలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి కొట్టుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని పాలకూర వేసి కొంచెం వేగాక మిరియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ పట్టుకున్న ఉలువల పొడి వేసి మరొకసారి కలుపుకొని ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసి పాలకూర ఉలువల మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పాన్ పై ఆమ్లెట్ లా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే పాలకూర ఉలువల ఆమ్లెట్ రెడీ. పాలకూర ఉలువల ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా టేస్టీగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ఉంది టేస్ట్. ఎందుకంటే ఉలువల్ని మనం ఎప్పుడు బాయిల్ చేసుకొని మిక్స్ చేసుకొని తినడమే, కానీ ఇలా పౌడర్ చేసుకొని ఆమ్లెట్ లో మిక్స్ చేయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది. అండ్ పాలకూర చక్కగా ఫ్రై అయింది. ఈ రెండింటికి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా పైన చీజ్ తురిమాం కదా, సో తింటున్నప్పుడు చీజీగా చాలా 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 బాగుంది. సో మనకి పాలకూర అండ్ ఉలువల ఆమ్లెట్ చాలా హై ప్రోటీన్ ఉన్నది అండ్ చాలా టేస్ట్ కూడా ఉంది. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏం ప్రిఫర్ చేద్దాం? సో ఆమ్లెట్ కి కాంబినేషన్ గా మనం ఒక మాల్ట్ తీసుకుంటే కంప్లీట్ అవుతుంది అనమాట బ్రేక్ఫాస్ట్. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను స్ట్రాబెర్రీ రాగి మాల్ట్. సో అది కూడా హై ప్రోటీన్ అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం అండ్ ఇందులో వాటర్ పోసుకుందాం. ఓకే, అండ్ ఈ వాటర్ లో రాగి వేసుకోవాలి. సో వాటర్ వేసుకున్న వెంటనే మనం రాగి పిండి కలిపేసుకోవాలి. ఎందుకంటే వాటర్ బాగా వేడెక్కితే రాగి పిండి అంతా కలవకుండా లంప్స్ ఫామ్ అయిపోతుంది. కాబట్టి వాటర్ వేసుకొని వెంటనే మనం రాగి పిండి వేసుకోవాలి. సో ఇక్కడ ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఈ లోపు మనం ఏం చేద్దామంటే మిక్సీ జార్ తెచ్చుకొని ఇందులో స్ట్రాబెర్రీస్. సో స్ట్రాబెర్రీస్ అంటే నేను డ్రైడ్ స్ట్రాబెర్రీస్ యూజ్ చేస్తున్నాను. ఓకే, అండ్ తర్వాత క్యారెట్ వేసుకుందాం. సో ఇలా క్యారెట్ తురుము, అండ్ తర్వాత ఇందులో నేను కీరా కూడా యూజ్ చేస్తున్నాను. సో జనరల్గా కీరా అన్నది మనకి బాడీని కూల్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇలాగా స్ట్రాబెర్రీ, క్యారెట్ అండ్ కీరా, అండ్ ఇందులోనే మనం మిల్క్ కూడా మిక్స్ చేసుకుందాం. మనకు కొంచెం పేస్ట్లా అవ్వాలి ఇది. మిల్క్ కూడా మిక్స్ చేసుకొని దీన్ని మిక్సీ చేసేసుకుందాం. అండ్ ఒక్కసారి ఇది దగ్గర పడిపోయిన తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. సో ఈ లోపు మనకి రాగి మాల్ట్ దగ్గర పడింది కదా, సిమ్లో పెట్టుకోవాలి, ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఓకే, సో మనకి స్ట్రాబెర్రీ, క్యారెట్ అండ్ కీరా అన్ని కూడా చక్కగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. సో ఓన్లీ 3 యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే స్ట్రాబెర్రీ, దాంతో పాటు ప్రొమోగ్రెనేట్ యాడ్ చేసుకోవచ్చు, యాపిల్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఓన్లీ క్యారెట్, కీరా ఇలా
మనకి నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి కొంచెం దగ్గర పడింది కదా రాగి మాల్ట్. ఇప్పుడు ఇందులో ఈ స్ట్రాబెర్రీ అండ్ క్యారెట్ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో మాల్ట్ ఎప్పుడు కూడా మనకి మరీ ఇంత థిక్గా ఉండకూడదు కాబట్టి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని సో ఇందులో ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సో థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా లేకుండా చూసుకోండి. ఓకే, సో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. సో ఇది కొంచెం సేపు ఉడుకుతూ ఉంటుంది. సో కొంచెం సేపు మనం ఈ రాగి మాల్ట్ని ఉడికించుకున్నాం కదా. సో ఒక్కసారి చూద్దాము. సో ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకున్నాం. జనరల్గా మనం స్ట్రాబెర్రీ చాలా ఎక్స్ట్రా షుగర్ ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది స్ట్రాబెర్రీలో. సో ఆ స్వీట్నెస్ సరిపోతుంది అనుకుంటే షుగర్ యాడ్ చేయక్కర్లేదు. లేదు కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే లైట్గా 1 స్పూన్ ఆఫ్ షుగర్ సరిపోతుంది. సో షుగర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనం స్ట్రాబెర్రీ ఇవన్నీ యూస్ చేసాం కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత మనం దీన్ని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. సో మొత్తానికైతే మన స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసేద్దాం. సో మరీ ఇంత వేడిగా కాకుండా జస్ట్ లైట్గా కూల్ అయిన తర్వాత సర్వ్ చేయండి. ఓకే, అండ్ డైరెక్ట్గా ఇలా కాకుండా యాజ్ యూజువల్ మనం కొంచెం గార్నిషింగ్ చేసుకుందాం. బాదాం తురుముని ఓకే, సో చూసారు కదా స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ కి కావాల్సిన పదార్థాలు: డ్రైడ్ స్ట్రాబెర్రీస్ 1 కప్పు, బాదం తురుము 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, క్యారెట్ 1, ఎల్లో కుకుంబర్ 1, రాగి పిండి 3 టీ స్పూన్లు, పంచదార 1 టీ స్పూన్. స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని రాగి పిండి వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో స్ట్రాబెర్రీ, క్యారెట్ తురుము, కీరా తురుము, పాలు పోసుకొని మిక్సీ పట్టుకొని రాగి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పంచదార వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ రెడీ. స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, చాలా బాగుంది. సో రాగి అండ్ స్ట్రాబెర్రీ చాలా మంచిగా మిక్స్ అయ్యే కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దాంతోపాటు మనం క్యారెట్, కీరా వేసాం కదా, సో అన్ని ఫ్లేవర్స్ కూడా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంది. అండ్ పైనుంచి బాదాం వేసాం కాబట్టి మనం మొత్తం మిక్స్ చేసుకొని తాగుతున్నప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మొత్తానికి స్ట్రాబెర్రీ రాగి మాల్ట్ అయితే చాలా చాలా చాలా
చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ మాల్స్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయండి. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 డిఫరెంట్ డిషెస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా? ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు అనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని నేర్చుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై.